హాయ్ అందరికీ. సిఎస్ ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్ ప్రశ్నలు చాలామందికి టైం తీసుకుంటాయి. కానీ సరైన లాజిక్ తెలిస్తే వీటిని చాలా వేగంగా సాల్వ్ చేయొచ్చు. ఈరోజు విశ్లేషణలో ఆ కోడ్ను ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా మన ముందున్న ఛాలెంజ్ ఏంటో చూద్దాం. అక్షరాల 15 ప్రశ్నలు. జనరల్గా మనం ఒక ప్రాక్టీస్ సెట్లో చూసే నంబర్ ఇది. 15 ప్రశ్నలు. సరే, మరి టైం ఎంత? అదెంత షాకింగ్ అంటే కేవలం 15 నిమిషాలు. అవును, ప్రతి ప్రశ్నకు మనకు దొరికేది 1 నిమిషం మాత్రమే. ఈ 1:1 రేషియోని అందుకోవడమే మన టార్గెట్. ఒక్కో ప్రశ్నకు 1 నిమిషమా? అస్సలు సాధ్యమేనా అనిపిస్తుంది కదా, కానీ ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎలా అంటే ఈ ప్రశ్నలను జస్ట్ పజిల్స్లా కాకుండా టైంతో ఒక రేస్లా చూడాలి. అప్పుడు మన ఆలోచన విధానమే మారిపోతుంది. సరే, ఈ టైం గేమ్లో గెలవాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఇదే మన రోడ్ మ్యాప్. ప్రాబ్లంను అర్థం చేసుకోవడం నుంచి దాన్ని మాస్టర్ చేయడం వరకు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. సో మన మొదటి విభాగం 15 నిమిషాల ఛాలెంజ్. ఈ టాపిక్ నుంచొచ్చే ఆ 2-3 ప్రశ్నలున్నాయే, అవి మనకు బఫర్ మార్క్స్ లాంటివి అన్నమాట. అంటే స్పీడ్ ఇంకా స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే వీటిని ఈజీగా సాల్వ్ చేసి ఆ టైంని వేరే కష్టమైన ప్రశ్నలకు వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడే టైమంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ఇక్కడ మనకు అతిపెద్ద శత్రువు ఆ పజిల్ కానే కాదు, మరి ఏంటి, మనమే వేస్ట్ చేసే టైం. ప్రతిసారీ ఏ బి సి అని వేళ్లమీద లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే అంతే సంగతులు. అందుకే దీన్ని దాటడానికి మనకొక మంచి సిస్టమ్ కావాలి. ఆ టైంని సేవ్ చేయడానికే మన దగ్గర ఒక సీక్రెట్ వెపనుంది. అదే ఆల్ఫాబెట్ పొజిషనల్ లాజిక్. ఇక్కడ మనం ఆల్ఫాబెట్ను అక్షరాల గుంపుగా కాకుండా కొన్ని రూల్స్తో ఉన్న ఒక పర్ఫెక్ట్ సిస్టమ్గా చూడాలి. ఇందులో మొదటి కాన్సెప్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మ్యాపింగ్. అంటే ఏమీ లేదు, ఆల్ఫాబెట్ను 2 వైపుల నుంచి చూడటం. ఏ నుంచి చూస్తే 1, అదే జీ నుంచి వెనక్కి చూస్తే z=1. సింపుల్ కదా. ఇక చూడండి, ఈ మొత్తం టాపిక్లోనే ఒకే ఒక్క మ్యాజిక్ ఫార్ములా ఉంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అదే ది గోల్డెన్ రూల్. ఏదైనా అక్షరానికి ఆపోజిట్ లెటర్ కావాలంటే ఈ రూల్ మనకు సెకండ్లలో ఆన్సర్ ఇస్తుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ తీసుకోండి. దాని ఫార్వర్డ్ పొజిషన్ 8. ఇప్పుడు మన గోల్డెన్ రూల్ ప్రకారం 27 - 8 ఎంత? 19. 19వ అక్షరమేంటి? ఎస్. చూసారా, సెకండ్లలో ఆపోజిట్ లెటర్ వచ్చేసింది. అయితే ప్రతిసారి 26 అక్షరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం గదా. అందుకే ఈ చిన్న హ్యాక్ EJOTY. జస్ట్ ఈ 5 లెటర్స్, వాటి పొజిషన్స్ అంటే 5, 10, 15, 20, 25 ఇవి గుర్తుంటే చాలు. మిగతావి ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే, మన దగ్గర బేసిక్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఎగ్జామ్లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే ఈ 5 ప్యాటర్న్స్లో ఒకదానికి ఫిట్ అవ్వాల్సిందే. మొదటిది లెటర్ కోడింగ్. ఇందులో మళ్ళీ 3 రకాలు. 1 డైరెక్ట్ షిఫ్ట్ అంటే +2 -3 లాగా. రెండోది రివర్స్ పేయర్స్. ఇందాక మనం గోల్డెన్ రూల్తో చూశాం కదా, ఏకి జెడ్ లాగా. మూడోది క్రాస్ ప్యాటర్న్స్, అక్షరాలను అటు ఇటు జరపడమన్నమాట. రెండో ప్యాటర్న్ నంబర్ అండ్ సింబల్ కోడింగ్. ఇక్కడ లెటర్స్ని నంబర్స్గా మారుస్తారు. కొన్నిసార్లు డైరెక్ట్గా T=2, A=5 అనిస్తారు. కొన్నిసార్లు క్యాట్ లాంటి పదానికి C=3, A=1, T=20 అని వాటి పొజిషన్స్ కలిపి 24 అనిస్తారు. ఇంకొన్నిసార్లు L=12 అయితే 1+2=3 అని డిజిట్స్ యాడ్ చేస్తారు. ఇక మూడోది సబ్స్టిట్యూషన్ కోడింగ్. దీని మీరు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా చూసే ఉంటారు. నీలంను ఆకుపచ్చ అని, ఆకుపచ్చను నీరు అని పిలిస్తే ఇలాంటివి. ఇలాంటివి వచ్చినప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్. ముందుగా అడిగిన ప్రశ్నకు నిజమైన ఆన్సర్ ఏంటో ఆలోచించండి. గడ్డి రంగు ఏంటి? ఆకుపచ్చ, రైట్. ఇప్పుడు ఆ నిజమైన ఆన్సర్కి వాళ్ళు ఇచ్చిన కోడేంటి? ఆకుపచ్చను నీరు అని పిలుస్తారు. సో మన ఫైనల్ ఆన్సర్ నీరు, అంతే. 4వ ప్యాటర్న్ వర్డ్ కోడింగ్. దీన్నే చైనీస్ కోడింగ్ అని సరదాగా అంటారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే కామన్ వర్డ్స్, కామన్ కోడ్స్. ఉదాహరణకి మొదటి, 3వ వాక్యంలో ఇజ్ మరియు బ్లూ కామన్గా ఉన్నాయి. వాటి కోడ్స్లో ల, మ కామన్గా ఉన్నాయి. ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్లడమే. చివరిగా 5వది కండిషనల్ కోడింగ్. ఇక్కడ మీ ఖచ్చితత్వానికి అసలైన టెస్ట్ ఉంటుంది.
వాళ్ళు ఏ రూల్స్, ఏ కండిషన్స్ ఇచ్చారో వాటిని ఆర్డర్ తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వాలి. అంతే. సరే, ఇప్పుడు ఈ 5 ప్యాటర్న్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. మన దగ్గర ఒక 4 స్టెప్ బ్యాటిల్ ప్లాన్ ఉంది. దీన్ని ఫాలో అయితే ఏ క్వశ్చన్ అయినా ఈజీ అయిపోతుంది. స్టెప్ 1 ముందు పదాన్ని, దాని కోడ్ని జాగ్రత్తగా గమనించండి. స్టెప్ 2 వెంటనే ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్లో ఏమైనా సింపుల్ షిఫ్ట్ ఉందేమో చెక్ చేయండి. స్టెప్ 3 అలా షిఫ్ట్ లేకపోతే వెంటనే రివర్స్ పేయర్స్ లేదా సమ్ లాజిక్ ఏమైనా ఉందేమో చూడండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 4 ఆప్షన్స్లో ఒక్కటి రాంగ్ అని తెలిసినా వెంటనే దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇదే టైమ్ సేవింగ్ టెక్నిక్. ఇప్పుడు మన దగ్గర అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అసలైన విజయం ప్రాక్టీస్లోనే ఉంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వేగంగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఒక్క విషయం, ఇది చాలా ముఖ్యం. ఎగ్జామ్లో రఫ్ షీట్ మీద ఏ నుంచి జెడ్ వరకు రాయకండి. దాన్ని ఆల్ఫబెట్ స్క్రోల్ అంటాం. అది టైం వేస్ట్. బదులుగా మనం నేర్చుకున్న ఈజేఓటీవై బెంచ్ మార్కులను మైండ్లో వాడుకోండి. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టెక్నిక్స్ ఉపయోగించి కోడ్ను క్రాక్ చేయడానికి మనం రెడీగా ఉన్నట్టే కదా.